కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న శ్రవణ్ రావును విచారిస్తున్న సిట్. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి విచారించిన సిట్. ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును విచారించిన సిట్. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగిలిన నిందితులను విచారిస్తున్నారు సిట్. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ రోజుతో ప్రభాకర్ రావు కస్టోడియల్ ముగియనుంది. 14 రోజుల కస్టోడియల్. ఇంతవరకు విచారణలో ఎలాంటి అంశాలను రాబట్టారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? సిట్ అధికారులు డీటెయిల్స్ ఏంటి? సిట్ అధికారుల విచారణ చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధానంగా కూడా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పినటువంటి పెద్దలు ఎవరు అనే దాని మీద సిట్ అధికారులకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎవరైనా ఇందులో ఉన్నారా అనే దానికోసం ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే చూసుకుంటే మాత్రం ప్రభాకర్ రావును విచారించారు. రాధాకిషన్ రావు, ఇతను మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును విచారించారు. అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతన్నను, వీళ్ళని కూడా విచారించారు. ఒక టీవీ ఛానల్ కు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అయితే విచారించారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ప్రస్తుతం నిశాంత్ రావు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి లావాదేవీల స్టేట్మెంట్ అంతటిని కూడా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం సేకరించడం జరిగింది. ప్రధానంగా కూడా ప్రణీత్ రావు సహా మిగిలినటువంటి నిందితులందరినీ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. నేటితో ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి ఏదైతే రిమాండ్, అతనికి సంబంధించినటువంటి కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజుతో పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక పైన రేపటి నుంచి డెఫినెట్ గా కూడా ఈ కేసులో నోటీసుల పర్వం అయితే మొదలు కాబోతుందని అయితే సమాచారం ఉంటుంది. మరి నోటీసులు ఎవరెవరు అందుకోబోతున్నారు, నోటీసులు తీసుకోబోతున్నటువంటి వాటిల్లో పోలీస్ అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక పైన పొలిటికల్ గా కూడా టర్న్ తీసుకోబోతుందా అనేది ఇప్పుడు చాలా కీలకం. సో అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రము ఇక పైన లావాదేవీలు జరిగినటువంటి మనీకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, అదే విధంగా పొలిటికల్ పార్టీలో అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని మీద కూడా నోటీసులు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టిల్ నౌ ఇప్పటి వరకు మాత్రం ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ కంప్లీట్ చేసేశారు. మిగిలినటువంటి నిందితుల దగ్గర నుంచి కూడా ఈ కేసులో విచారణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఒకరినొకరిని కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఆ విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు అయినటువంటి నిశాంత్ రావు ఎవరైతున్నారో ఆ నిశాంత్ రావుకు సంబంధించినటువంటి లావాదేవీలకు కూడా అతన్ని చేసినటువంటి లావాదేవీలు ఏవైతున్నాయో ఆ నిశాంత్ రావుకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.